సాధ్యం ఏంటంటే పోయిన సంవత్సరం ఇక్కడ దాసపాలెంలో ఒక అక్కాయి చెప్పింది, అమ్మా నువ్వు అక్కడికి రా, దేవుడు కార్యాలు చేస్తున్నాడని. ఇది వరకు నాకు 15 సంవత్సరాల నుంచి కిడ్నీలు ట్రబుల్ అయినా నొప్పితోటి నేను వ్యాపారం చేసుకుంటుండే. కొద్దిగా ఆపరేషన్ చేయాలన్నారు, ఎర్రగొండపాలెం వెళ్తే ఆపరేషన్ లేకుండా దేవుడు నన్ను బాగు చేశాడు. నాకు మంచి ఆరోగ్యం ఉంది. ఇప్పుడు మంచిగున్నారు. గట్టిగా చెప్పండి కూడా ప్రభు స్తోత్రం చెప్తారా? మరి తల్లి కిడ్నీ ప్రాబ్లంతో 15 సంవత్సరాలుగా బాధపడుతున్నారంటండి. డాక్టర్ చెప్పారంట నీకు ఆపరేషన్ పడుతుందని చెప్పారంటండి. అటువంటి సమయంలో ఒక సహోదరి ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన గూర్చి మరి చెప్పారంట. మీరు పాల్పృథ్వీ మినిస్ట్రీస్ నుండి భద్రాచలం నుంచి పాస్టర్ గారు వస్తున్నారు, పాల్పృథ్వీ అయ్య గారు. మరి ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే బలమైన కార్యాలు దేవుడు చేస్తున్నారు, తైలాభిషేక ఆరాధనకి రమ్మని మరి సహోదరి చెబితే వారి మాట విని తైలాభిషేక ఆరాధనకు రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత సహోదరి చెప్తున్న మాట ఏంటంటే నా కిడ్నీలను దేవుడు బాగు చేశాడు. 15 సంవత్సరాల నుంచి నేను చాలా బలహీనతగా ఉన్నా, ఆ నొప్పంతా తొలగిపోయింది, ఇప్పుడు నాకు మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చారని వారు సాక్ష్యం ఇస్తున్నారండి. ఇంత గొప్ప కార్యం చేసిన దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకు స్తోత్రం చెప్తారా?